హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. పులుల్ని దెబ్బ కొట్టే బెబ్బులి లాంటి వీరమల్లుడు వచ్చేశాడు. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయంలో భారతాన్ని ఏలుతున్న బాద్షాను పడగొట్టేందుకు సైనికుడి చేతుల్లో బాకలే హరిహర వీరమల్లు ట్రైలర్లో కనిపించాడు. మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తన పవర్ ఏంటో చూపించాడు. జస్ట్ చిన్న ట్రైలర్ కట్తోనే తన థియేటర్స్ను ఊపేశాడు, ఫ్యాన్స్ను అరిపించేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే 3 నిమిషాలు అందరినీ ఊగిపోయేలా చేశాడు పవన్ కళ్యాణ్. ఇక హరిహర వీరమల్లు ట్రైలర్ జనాలకు విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ జూలై 24 వైపే అందరి కళ్ళు చూస్తున్నాయి. హరిహర వీరమల్లు ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్న పవన్ ఫ్యాన్స్ను ఊగిపోయేలా చేస్తున్న వేళ ఈ ట్రైలర్ పై మెగాస్టార్ చిరు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. వీరిద్దరూ హరిహర ట్రైలర్ కి అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. వాట్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్, స్క్రీన్ పై పవన్ తన ఫైర్ చూపించాడంటూ చిరు తన ట్వీట్ లో రాసుకురాగా, హరిహర ట్రైలర్ ట్రూలీ క్యాప్చర్ ద గ్రాండియర్ ఆఫ్ ఫిలిమ్స్. పవన్ గారు బిగ్ స్క్రీన్ మీద కనిపించడం బిగ్ ట్రీట్ అంటూ చరణ్ సెపరేట్ గా తన ట్వీట్ లో రాసుకొచ్చారు. వీరిద్దరూ తమ రియాక్షన్ తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. రిలీజ్ల సంగతి ఎలా ఉన్నా ప్రభాస్తో సినిమా చేయాలనుకుంటున్న దర్శకుల లిస్ట్ మాత్రం భారీగా పెరిగిపోతోంది. ఆల్రెడీ 4 సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్కు అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి ఓ కథ వినిపించారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ప్రభాస్కు కథ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ఓజీ డివివి ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా విడుదల గురించి పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే వాటిని నమ్మాల్సిన పని లేదని చెప్పిన యూనిట్ సెప్టెంబర్ 25న ఓజీ వస్తుందని క్లారిటీ ఇచ్చారు. బజరంగి భాయ్జాన్ సినిమా చూసిన వాళ్లకు చిన్న పాప గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కదా. ఆ పాప పేరు హర్షలి మల్హోత్రా. తాజాగా అఖండ 2 సినిమాలో అత్యంత కీలకమైన జననీ పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు బోయపాటి. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. కూలీ సినిమాలో చికిటు సాంగ్ గురించి మాట్లాడారు అనిరుద్. ఇందులో వింటేజ్ రజనీకాంత్ని చూస్తారని చెప్పారు. ఆ పాటకు డాన్స్ చేయడం కోసం రజనీకాంత్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. 30 ఏళ్ల క్రితం రజనీ ఎలా డాన్స్ చేశారో ఈ సినిమాలోనూ అలాగే చేశారన్నారు. దీంతో అనిరుద్ తన పాటతో రజనీకి చెమటలు పట్టించి ఉంటారనే కామెంట్ కాస్త కామెడీగా కోలీవుడ్లో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ సినిమాపై నిర్మాత శిరీష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై తాజాగా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. గేమ్ చేంజర్ చిత్రానికి నిర్మాతగా తాను జర్నీ చేశానని, సంక్రాంతికి వస్తున్న చిత్రానికి శిరీష్ నిర్మాతగా జర్నీ చేశాడని, అందులోనూ ఆయన డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా చూసుకుంటాడు కాబట్టి ఆ కోణంలోనే శిరీష్ మాట్లాడారని చెప్పారు. ఆయనకి ఇదే తొలి ఇంటర్వ్యూ కావడంతో అలా మాట్లాడేశారని చెప్పుకొచ్చారు దిల్ రాజు. చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న విశ్వంబర షూటింగ్ ఒక్క స్పెషల్ సాంగ్ మినహా అంతా పూర్తయిపోయింది. బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఈ పాటలో చిందేయనున్నారు. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా 80% పూర్తయ్యాయి. చిరంజీవి కూడా ఈ సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు. అన్నీ కుదిరితే దసరాకు సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు. వాటు ప్రమోషన్స్ విషయంలో నయా స్ట్రాటజీని ఫాలో కానుంది యష్ రాజ్ ఫిలిమ్స్. ప్రమోషన్ల సమయంలో హృతిక్ తారక్ కలిసి ఒకే వేదికపై ఒక్కసారి కూడా కనిపించారట. ఇద్దరు విడివిడిగానే ప్రచారం చేస్తారట. వారిద్దరిని కలిపి చూసే అవకాశం బిగ్ స్క్రీన్ మీద మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తోంది యూనిట్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ వెండి తెరకు పరిచయం కానున్నారు. తుడుక్కం పేరుతో ఈ సినిమాను నిర్మించనున్నారు. 2018 సినిమాతో డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వినూత్నమైన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోంది తుడక్కం మూవీ. కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్స్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఓటీటీలో ఆల్ ఆఫ్ సడన్ గా ప్లే అవుతోంది ఈ మూవీ. తెలుగు, తమిళ్, హిందీతో పాటు కన్నడలోనూ అందుబాటులోకి వచ్చింది. నితీష్ తివారీ డైరెక్షన్లో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న సినిమా రామాయణ్. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ బయటికి వచ్చింది. బయటికి రావడమే కాదు, అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఎస్, ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కనిపించిన తీరును మెచ్చుకుంటున్న నెటిజన్లు ఆదిపురుష్లో రాముడిగా కనిపించిన ప్రభాస్ లుక్స్తో పోల్చి చూస్తున్నారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై మరోసారి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.